H1B వీసా ఫీజును $1,00,000 పెంచుతూ ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. 3 లక్షల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీకాలం చేపట్టిన తర్వాత ఆయనపై వేసిన మొదటి దావా ఇది. H1B వీసా రుసుమును పెంచుతూ సెప్టెంబర్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయన అధికార పరిధిని మించిందని ఆ గ్రూప్ డీసీలో ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో తెలిపింది. కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. H1B పై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని ఆ గ్రూపు వాదించింది. వ్యాపారులు తమ కార్మిక వ్యయాలను పెంచుకోవడం లేదా తక్కువ నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని గుర్తించింది. అమెరికా ఛాంబర్లోని అనేక మంది సభ్యులు H1B ఉద్యోగులను బలవంతంగా తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది వారి పెట్టుబడిదారులతో పాటు కస్టమర్లు, సొంత ఉద్యోగులపైన తీవ్ర ప్రభావం ఉంటుంది అని వెల్లడించింది. ఇక H1B వీసా ఫీజును పెంపును వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేయడం గమనార్హం. ఇటీవల ట్రంప్ ప్రకటించిన వీసా ఫీజు పెంపు నిర్ణయం అందరినీ భయాందోళనకు గురిచేసింది. అయితే H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని, దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు అని వైట్ హౌస్ ఆ తర్వాత స్పష్టతనిచ్చింది. ఇది ఈ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అమలు చేస్తామని వెల్లడించింది. ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్కు వర్తించదని తేల్చి చెప్పింది.